Thank you so much for being with us. Actually, నా నేమ్ వచ్చేసి రజిత. నేను ఈ సర్వే 385 సర్వే నెంబర్ రాంపల్లి కీసరా మండల్. సో ఈరోజు నేను మీ అందరినీ పిలిపించి ఎందుకు వేడుకుంటున్నానంటే మాకు రీసెంట్గా ఒక 3 days బ్యాక్ మాకు రీసెంట్గా 3 days బ్యాక్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా దాని మీదకి దారుణంగా వచ్చి మొత్తం డిస్ట్రక్ట్ చేసి జేసీబీ తోటి మొత్తం ఉన్న గేటు సీసీటీవీ కెమెరాస్ మొత్తం ధ్వంసం చేసి వాల్స్ అన్నీ ధ్వంసం చేసి మా వాచ్మెన్ రూమ్ అన్నీ ధ్వంసం చేసి అందరితో ఒక 20 మంది దుండగులను తీసుకొచ్చి అందులో పెట్టుకొని మా ఓనర్ వచ్చి కూడా మాట్లాడడానికి ఇవ్వకుండా మేమే దీనికి ఓనర్స్ అంటూ మాదే ఇది 386 సర్వే నెంబర్ అంటూ మా మీదికి మాది 385 సర్వే నెంబర్ అండి. అలా వచ్చినప్పుడు మాకేమి చేయాలో అర్థం కాలేదు. మేము మా గురించి మీకు వ్యక్తం చేసుకోవాలని తెలిసింది ఏంటంటే మేము 1998 ఇది అండి మా లింక్ డాక్యుమెంట్ ఉంది. మేము 1999లో ఇది మా ఒరిజినల్ మాది సేల్ డీడ్. ఇది పార్టీషన్ చేసుకుంది 2006 అండి. తర్వాత హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ నాలా మేము 2016లో పెట్టామండి. 2019లో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేము సర్వే చేయించుకున్నాము. దీనికి వాల్స్ కూడా కట్టించుకున్నాము. ఇది మా ఈసీ ఫ్రమ్ 2002 నుంచి ఉందండి మాకు ఈసీ టిల్ టుడే. మా కజిన్ మాట్లాడొచ్చండి. ఎందుకంటే మీడియా మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు మీరు వచ్చినందుకు. ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే 385 సర్వే నెంబర్లో మేము గత 26 సంవత్సరాల నుంచి మా పొజిషన్లో మేమున్నాం విత్ ద డాక్యుమెంట్స్. 1999లో చేసుకున్న డాక్యుమెంట్ ఇప్పుడు మా కజిన్ చెప్పింది. ఇది డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ విత్ లింక్ డాక్యుమెంట్స్. జమ్మల నగేష్ గారు మాకు అమ్మిన డాక్యుమెంట్, వారే వీరు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మేము ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము, నాలా కనెక్షన్ తీసుకున్నాము, అండ్ సర్వే చేయించుకొని మేము బౌండరీస్ పెట్టుకున్నాము. మేము ఇక్కడనే పొజిషన్లో ఉన్నాము. మోటార్ తీసుకున్నాము, కరెంట్ బిల్ తీసుకున్నాము, అండ్ వీఆర్ ఇన్ ద పొజిషన్. వాచ్మెన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అండ్ దీంట్లో ఇది కంటిన్యూ అవుతుంది. 2023లో మేము 2019లో కూడా పోలీస్లో కంప్లైంట్ చేశాము. సమ్మన్ ఈస్ కమింగ్ హియర్ అండ్ సుబ్బారెడ్డి అనే పేరు రాసుకుంటూ పోతున్నారు. 2019లో కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు మేడం? అదే సుబ్బారెడ్డి అనే పేరు రాసుకుంటూ గేట్ మీద రాసాము. ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. వారు రాయడం, మేము వచ్చి మలపడం, రాయడం మలపడం. నైట్ రాస్తున్నాడు, మార్నింగ్ మేము వచ్చి చెడిపోయడం. ఎందుకంటే మా వాచ్మెన్ చెప్పడం ఎవరో వచ్చి రాత్రి రాస్తున్నారమ్మా అని అన్నారు. అనగానే మేము దాన్ని తుడిపేయడం, మా సర్వే నెంబర్ మేము చేయడం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. గవర్నమెంట్ మాకు సర్వే 2019లో మేము వాల్ పెట్టుకునేటప్పుడు మా బౌండరీస్ ఫిక్స్ చేసి మాకు ఒక మ్యాప్ ఇచ్చి దాన్ని సర్వే చేసి ఇచ్చింది. కాబట్టి మేము గవర్నమెంట్ ప్రకారంగా మేము చాలా పర్ఫెక్ట్ ఉన్నామని మేము అట్లనే మేము పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మేము అట్లనే ఉన్నాం. ఉండి మేము మా పని మేము చేసుకుంటున్నాం. అండ్ మై ఫాదర్ ఈజ్ అన్ ఎన్ఆర్ఐ, మా కజిన్స్ ఎన్ఆర్ఐస్. మేము ఇక్కడ వ్యవసాయదారులము, మేము అప్సిగూడలో ఉంటాము. ఈ ప్రాపర్టీ ఎప్పుడో మా వాళ్ళంతా కొనుక్కున్నారు. వ్యవసాయదారులం అండి మేము. మా తమ్ముడు వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు. ఇది ఏ నిఘా వేసుకొని ఇది ఇలా వచ్చి దౌర్జన్యంగా. ఇంకొకటి దాంట్లో ఒక పిటిషన్ ఇచ్చింది, దట్ సర్వే చేయించుకున్న మేము అని ఒకసారి ట్రెస్ పాస్ చేసింది 2023లో. అప్పుడు కూడా మేము పోయి పిటిషన్ ఇచ్చినాం. సార్ కైండ్లీ లుక్ ఆఫ్టర్ దిస్ పిటిషన్, సమ్మన్ ఈజ్ అప్రోచింగ్ అస్. మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అసలు దీని వెనుక ఉన్నదెవరు, అతనెవరు, ఏంటి, ట్రెస్ పాస్ చేసిన ఫోటోగ్రాఫ్స్, పెన్ డ్రైవ్స్ అన్నీ ఇచ్చేసామండి. ఇచ్చేసినాక మేము అన్నాం, సార్ మేడం మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం అతని మీద అని చెప్పింది. గత 6 నెలల తర్వాత ఫైల్ చేస్తున్నాము, మాకు ఒక పిటిషన్ కావాలని చెప్పింది. ఏది మీ సర్వే మీద ఒక ఎండార్స్మెంట్ కావాలి ఎంఆర్ఓది, అప్పుడే మేము ఛార్జ్షీట్ వేయగలుగుతాం వారి మీద. అండ్ వీఆర్ ఆన్ దట్ సర్వే. మేము సర్వే రిపోర్ట్ కోసం అసలు ఎందుకు పంచనామా ఇవ్వలేదని మేము అక్కడికి వెళ్ళినాము. ఆ సర్వే రిపోర్ట్లో దిస్ ఇస్ పర్ఫెక్ట్ విత్ బౌండరీస్ ఇచ్చిండ్రు, ఫిక్సప్ చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. సో దాంట్లో మేము అదే అనుకుంటాం, కానీ దానికి పంచనామా కావాలి అది అని మాకు తెలియదు. సో దెన్ అగైన్ మొన్న రీసెంట్లీ ఏం చేసిండ్రంటే మళ్ళీ అప్రోచ్ అయ్యిండు. మేము కామ్ డౌన్ అయినాం అనుకున్నాం. అతను కోర్టుకి వెళ్ళిండండి. మొన్న లాస్ట్ మంత్ August 16th కోర్టుకి వెళ్ళగానే మేము అనుకున్నాం కోర్టులో వేసిండు కదా అని చెప్పి మా లాయర్ని పెట్టుకొని మేము
వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అతని సీసీ కాపీస్ అన్నీ తీసుకొని పెట్టుకొని వారికి అతని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక మేము అది కోర్టులో కూడా మా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మాకు మొత్తం పహానీలు అన్నీ ఎవ్రీథింగ్ మా పహానీలతో సహా ఉన్నాయి, మా ఎల్ఆర్ఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి, మా ఈసీ కాపీస్ ఉన్నాయి, అన్ని లాయర్స్కి ప్రిపేర్ చేస్తాం. సడన్గా వచ్చి ఓ 1 నైట్లో మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి మీ మీద ఎఫ్ఐఆర్ అయిందండి, మీరు కన్క్లూజన్కి మీరు రావాలి, మీ అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అన్నారు. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద డాక్యుమెంట్స్. మేము ఎక్స్ప్లెనేషన్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసినాము. కొండారెడ్డి అంటే పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి వారి ఆధ్వర్యంలో అన్నీ మేము ఇది చేసేసినాము. సో దే కేమ్ అండ్ సరే సార్ మీ యజమాని ఎవరైతే మీకు అమ్మిండ్రో వారు కూడా ఇదే యజమాని అమ్మిండ్రట అని చెప్పిండ్రు. సరే సార్ మీరు అలా అంటున్నారు కదా, మా యజమాని మాకు ఇదే పొజిషన్ ఇచ్చిండ్రు 385 సర్వే నెంబర్లా, మేము సర్వే చేయించుకున్నాము అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పినాము. రెండోది మేము ప్రైవేట్ సర్వే కూడా చేయించుకున్నాం మా ఆత్మ పరిశీలన కోసము. అండ్ దెన్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ అతను వచ్చి ఏం చేసిందంటే నగేష్ గారిని వారిని పంచనామా చేసుకున్నారు. నగేష్ గారు చెప్పిండ్రు అసలు ఆ డాక్యుమెంట్ ఉన్న అతనే నాకు తెలీదు, అసలు ఆ సుబ్బారెడ్డి అనే పేరే నేను వినలేదు, ఈ ఫోటో కాపీ నాది కాదు, అసలు ఇది నేను సైనే కాదు, అది ఫోటో సారీ వాట్ ఈజ్ ఐడి హీ హాస్ గివెన్, ఐడి అది నాదే కానే కాదు, నా తంబు కాదు, నా సైనే కాదు అని వాళ్ళ కొడుకు ఇతను నాది కాదు అని అంటే కొడుకు నిర్ధారణ చేసేది ఇది మా నాన్నది కాదు అని అనగానే మాకు ఒక షాకింగ్ అయిపోయింది. వాట్ ఈస్ దిస్, ఇదేంటి, ఇన్ని రోజులు మేము సర్వేనే అనుకున్నాం, అసలు డాక్యుమెంట్ మీద మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ డాక్యుమెంటే తప్పు డాక్యుమెంట్ అనేసి మేము దాని మీద చాలా పరిశీలన చేస్తే మాకు తెలిసింది ఏంటంటే లింక్ డాక్యుమెంట్తో సహా అది తప్పుడు డాక్యుమెంట్ అని తెలిసింది. కానీ నేను నిర్ధారణ చేయలేము కదండి, అది కోర్టులో ఉన్న దానిని కోర్టు నుంచి రావాలి కదా. సడన్గా వచ్చేసి మొన్న 3 days బ్యాక్ వచ్చి టక మొత్తం రూల్ చేసి మాది మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, మాకు ఎవరు ఇచ్చిండ్రు, మీకు అసలు మీకు ఏంటి సార్ అంటే మాకు వచ్చింది ఇది కాపీ, అసలు ఆ కాపీ చూపియండి సార్ అంటే కాపీ చూపివ్వట్లేదు, మాకు వచ్చిందండి అని మొత్తం ధ్వంసం చేసి పడేసేది. అంటే ఏ అధికారంతో ధ్వంసం చేసిండ్రు, దీని వెనకాల ఎవరున్నారు, అసలు వారి ధైర్యమా, అసలు ఏంటిది, అంతమంది గ్యాంగ్ తోటి రావడం ఏంటి, అసలు మేము గవర్నమెంట్ని ప్రశ్నించేది ఏంటంటే మాకు ఇచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చిండ్రు, అసలు బౌండరీస్ ఏంటి, హద్దురాళ్ళు ఉంటాయి కదా, టీపెన్లు ఉంటాయి, మేము ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, మేము మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆడపిల్లలను చూడకుండా కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుడేంటి, మాకు కోర్టులో కేసు వేసిండ్రు, దట్స్ ఇట్, కోర్టు చూసుకోవాలి. కోర్టు నుంచి నిర్ధారణ ఏ తప్పు అయినా కూడా మేము జ్యుడిషియరీకి తప్పకుండా లొంగుబాటు చేస్తామండి, మేము లొంగిపోతాం. ఎందుకంటే జ్యుడిషియరీ దిస్ ఈజ్ నాట్ యువర్స్, ఇది అని కోర్టు నిర్ధారణ చేయాలండి కోర్టు వేసినప్పుడు. అండ్ రెండోది మా డాక్యుమెంట్స్ పరిశీలన చేయడానికని మేము మా డాక్యుమెంట్స్తో సహా మేము ఉన్నాం. ఇంకోటి మా ఓనర్ గారు ఎవరైతే మాకు అమ్మిండ్రో వారి ప్రెజెన్స్ ఇక్కడ ఉంది, దయచేసి ఆ ఓనర్ గారిని మీరు ప్రశ్నించండి, మీరు అడగండి, మాకు అమ్మిండ్రా లేదా మీరు వాటి చూసుకోండి. ధన్యవాదాలు. దయచేసి వాళ్ళకు మేమంటే ఇంత చదువుకున్న వాళ్ళము, మాకు ఇంతో అంతో నాలెడ్జ్ ఉండేపటికే మేము ఇక్కడికక్కడికి పోయి మేము డాక్యుమెంట్స్ తీయగలిగినాం. కానీ ఇలా ఫ్రాడ్ థింగ్స్ అది ఎవరైనా సరే అండి, ఫ్రాడ్ చేసిన వాళ్ళను ఇదే రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏదో న్యాయం చేస్తారని చాలా ఆశపరంగా ఉంది. దయచేసి ఏ తప్పిదమైనా దయచేసి చూడండి, ఎందుకంటే మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాము. 1999 డాక్యుమెంట్ని పక్కకు పెట్టి 2006 డాక్యుమెంట్ని 2016 డాక్యుమెంట్ని ఇంత ఇది చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. అసలు మాకు ఏమి మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇంకా పేదవాళ్ళు ఏం బ్రతుకుతారు సార్, రూపాయి ఖర్చు పెట్టి కొనుక్కొని. మేము వ్యవసాయదారులమండి, మేము వ్యవసాయం చేసుకొని బ్రతికినామండి. ఏదో చదువుకొని అమెరికాకు పోయినంత మాత్రాన ఎన్ఆర్ఐ ప్రాపర్టీ అని చేసి నిఘాలు వేసుకుంటూ ఇట్లా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తే మేము ఏడికి పోవాలి సార్? దయచేసి ఎవరైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు, పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరి మినిస్టర్లకు దయచేసి మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మేము కూడా ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినాము, మాకు కూడా ఇది న్యాయం చేయమని కోరుకుంటున్నాం.